ఒకవైపు 9 అడుగుల కన్నా ఎక్కువ ఎత్తు ఇత్తడి కవచం ధరించి కంటికి కనిపించే అత్యంత భయంకరమైన యోధుడు. అతడి పేరు గొల్యాతు. మరోవైపు కేవలం ఒక పశువుల కాపరి కుర్రాడు. చేతిలో గొర్రెల కాపరి కర్ర తప్ప ఇంకేమీ లేదు. అతని పేరు దావీదు. ఈ ప్రపంచంలో అత్యంత అసాధ్యమైన యుద్ధం గురించి వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అపనమ్మకానికి, నమ్మకానికి మధ్య జరిగిన పోరాటమిది. ఇశ్రాయేలీయులు మరియు ఫిలిష్తీయులు అనే రెండు సైన్యాలు ఒక లోయకు ఇరువైపులా నిలబడ్డారు. ప్రతిరోజు ఉదయం ఫిలిష్తీయుల శిబిరం నుండి గొల్యాతు అనే ఆ మహాకాయుడు ముందుకు వచ్చి ఇశ్రాయేలీయుల సైన్యాన్ని హేళన చేసేవాడు. మీ సైన్యంలో ధైర్యవంతుడు ఎవడైనా ఉంటే రండి, నాతో యుద్ధం చెయ్యండి అని అరిచేవాడు. ఆ మాటలు విన్న ఇశ్రాయేలీయులందరూ, సాక్షాత్తు రాజు అయిన సౌలుతో సహా అందరూ భయంతో వణికిపోయేవారు. అతడు ఇశ్రాయేలు సైన్యాన్ని తిరస్కరిస్తున్నా అని అవమానిస్తూ 40 రోజుల పాటు ఇశ్రాయేలీయులలో నన్ను ఓడించే ఒక్క వీరుడైన లేడా అంటూ అవమానపు మాటలతో నిందిస్తూ వచ్చాడు. అప్పుడు ఒకరోజు ఆ లోయలోకి ఒక చిన్న కుర్రాడు వచ్చాడు. అతడే దావీదు. తన అన్నలకు ఆహారాన్ని తీసుకురావడానికి వచ్చాడు. గొల్యాతు అరుపులు వినగానే ఇశ్రాయేలీయుల దేవుడిని అవమానించడం చూసి దావీదు హృదయం కోపంతో రగిలిపోయింది. దేవుని సైన్యాన్ని అవమానించడానికి వీడెవడు అని దావీదు అక్కడి ప్రజలను అడిగాడు. అందుకు ప్రజలు ఇతన్ని సంహరించిన వాడికి రాజ్యంలో భాగము మరియు తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని రాజు చెప్పినట్టు దావీదుకు తెలియచేస్తారు. అప్పుడు దావీదు భయంతో మునిగిపోయిన రాజైన సౌలు వద్దకు వెళ్ళి, ప్రభువా, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయుడితో పోరాడతాను అన్నాడు. సౌలు ఆశ్చర్యపోయాడు. నువ్వు ఇంకా చిన్నపిల్లవాడివి, వాడు చిన్నప్పటి నుంచి యుద్ధాలు చేస్తున్నవాడు. కాని దావీదు ఇలా అన్నాడు, నేను నా తండ్రి గొర్రెలను కాస్తున్నప్పుడు సింహాలు, ఎలుగుబంట్లు వచ్చినా నేను వాటిని పడగొట్టాను. నా గొర్రెను నోటితో పట్టుకుని వెళ్తున్నప్పుడు దాని నోటి నుండి నా గొర్రెను విడిపించాను. అది నా మీదకు రాగా దాని చంపి నా గొర్రెను రక్షించుకున్నాను. అలాగే ఒక సమయములో ఎలుగబంటిని కూడా చంపి నా గొర్రెలను రక్షించుకున్నాను. సైన్యముల అధిపతి అయిన యెహోవా నామములో నేను ఈ గొల్యాతును కూడా పడగొడతాను. రాజు తన కవచాన్ని, కత్తిని తనకు ఇచ్చాడు. దావీదు వాటిని తిరస్కరించి, నాకు కవచంగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఉన్నాడని చెప్పి ఏ కవచం ధరించకుండా కేవలం తన గొర్రెల కాపరి కర్ర మరియు నదిలోంచి ఏరుకున్న 5 నునుపైన రాళ్లను తీసుకొని దావీదు గొల్యాతు వైపు వెళ్ళాడు. గొల్యాతు దావీదును చూసి నవ్వాడు. కర్ర పట్టుకుని నా దగ్గరికి వస్తున్నావేమిటి? నన్నేమైనా కుక్క అనుకుంటున్నావా అని అన్నాడు. దావీదు గట్టిగా బదులిచ్చాడు, నువ్వు కత్తితో, ఈటెతో, డాలుతో నా దగ్గరికి వస్తున్నావు. నేను మాత్రం సైన్యముల అధిపతి అయిన యెహోవా నామముతో నీ దగ్గరికి వస్తున్నాను. వెంటనే దావీదు పరిగెత్తి ఒడిసెలలో ఒక రాయి పెట్టి దాన్ని వేగంగా తిప్పి గొల్యాతు నుదిటి మీద కొట్టాడు. సరిగ్గా గురి తగలడంతో ఆ మహాకాయుడు నేల మీద బోర్ల పడ్డాడు. ఆ తర్వాత దావీదు గొల్యాతు కత్తిని తీసి అతడి తల నరికాడు. యుద్ధం యెహోవాదే. ఆ అద్భుతాన్ని చూసి ఫిలిష్తీయుల సైన్యం భయంతో పారిపోయింది. చిన్నవాడైన దావీదు ద్వారా ఇశ్రాయేలీయులకు విజయం లభించింది. మన కళ్ళ ముందు ఉన్న సమస్య ఎంత పెద్దదైనా అది మన నమ్మకానికి మించినది కాదు. గోలియాతు కేవలం ఒక మనిషి, కానీ దావీదులోని నమ్మకం దేవుని శక్తి. దావీదుకు తన కత్తిపై నమ్మకం లేదు, తన బలంతో పోరాడాలని అనుకోలేదు. ఆయన ఏమనుకున్నాడంటే, దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నేను గెలవగలను. మీ జీవితంలో మిమ్మల్ని భయపెట్టే గోలియాతు ఏదైనా ఉందా? అది ఒక భయం కావచ్చు, ఒక కష్టం కావచ్చు, లేదా
ఒక అనారోగ్యం కావచ్చు. గుర్తుంచుకోండి, మీ చేతిలో ఉన్న ఆ చిన్న నమ్మకపు రాయి చాలు. ఎందుకంటే పోరాడేది మీరు కాదు, దేవుడు.